గూర్చి తండ్రి పండుగగా సంబరాలుగా కొనియాడుతున్నారు ప్రభు. మీ స్తోత్రం అయ్యా. నాయనా, మేము కూడా తండ్రి నీ బిడ్డలుగా సమకూర్చబడి తండ్రి మీ కుమారుడికి పుట్టుక పర్యాంతాన్ని తండ్రి మేము ధ్యానం చేయించుండగా తండ్రి దానిలో ఉన్నటువంటి మూలోపదేశాలతో మాతో మాట్లాడండి. నాయనా, చెబుతున్న ప్రతి మాటని కూడా తండ్రి అర్థం చేసుకునే శక్తిని కూర్చున్న ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించండి అయ్యా. చెబుతున్న నా యందును కూడా తండ్రి మీరుండి సహాయం చేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మీరే మాట్లాడమని యేసునామాని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇది స్టార్ట్ అయిపోయింది కదా? ఓకే, జాగ్రత్తగా విందాం. ఈరోజు క్రిస్మస్ దినాలలో పండుగ వాతావరణంగా కొనియాడబడుతున్నటువంటి ఈ క్రీస్తు పుట్టుక సంబరం దినం. క్రిస్మస్ అనగా డిసెంబర్ నెల నుంచి సుమారుగా జనవరి ఒక 10-15 తారీఖు వరకు కొనసాగుతూనే ఉంటుంది ఈ యొక్క హోలాహలం. ఎవరికి తోచినట్టుగా, ఎవరికి తగ్గినట్టుగా వారికి అనుకూలమైన దినాలలో ఈ యొక్క సెలబ్రేషన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు పుట్టుకను పండుగగా ఆరాధిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అది కూడా చాలా సంతోషం. పండుగగా ఆరాధిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం క్రిస్మస్ దినాన్ని మనం నేర్చుకునవలసింది, తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన విషయాలు ఏమైనా మనసును పెడుతున్నారా అన్నది ఈరోజు యావత్తు క్రైస్తవ జనాంగానికి ప్రశ్న, ఒక ప్రశ్నార్థకం. క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకునే విధానంలో చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఏమండి, ఎలాగా చెప్పండి? మీరు ఈ నెలలో మీకు తెలిసిన సంఘాలకు కానీ, తెలిసిన వారు కానీ, లేకపోతే మీ ఊర్లలో, మన ఊర్లలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి కదా, ఏమేమి జరిగాయి చెప్పండి ఒకసారి. యూత్ క్రిస్మస్ ఉందా? యూత్ క్రిస్మస్, యూత్ తర్వాత ఎల్డర్స్ క్రిస్మస్ కూడా ఉందా? ఎల్డర్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, ఇంకా ఏంటమ్మా ఎక్కడ చిన్న సౌండ్ పడుతుంది? స్త్రీల క్రిస్మస్. అబ్బో బాబు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘం అంటే స్త్రీలు, స్త్రీలు అంటేనే సంఘం. అవునా? సంఘాన్ని, స్త్రీలని విడదీయలేము. ఎందుకంటే సంఘం అనేసరికి ఎక్కువ సంఖ్యలో, మోతాదులో మెజారిటీ వాళ్ళదే కనబడుతూ ఉంటుంది. అవునా? స్త్రీల క్రిస్మస్. ఈ మధ్యన ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అదిగో మా ఎంప్లాయీస్ యూనియన్ కలిపి ఎంప్లాయీస్ క్రిస్మస్. ప్రతి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పనిపాట్లు కూడా దాన్ని ప్రత్యేకంగా చూపించుకుంటూ మేము క్రిస్మస్ను ఆరాధిస్తున్నాము అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో, దాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంత ఇష్టపడుతుంటారో. ఇక బయట ప్రపంచం ఉన్నటువంటి పండుగలకు ఏమాత్రము తగ్గకుండా, ఏమండి, బయట జరుగుతున్న పండుగలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమీ తీసిపోకుండా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్లు క్రైస్తవ సమాజంలో జరిపించుకుంటున్నాం. ఇంకా మనకు ప్రత్యేకత కావాలని అందరూ క్రిస్మస్ అనుకుంటే ఏం బాగుంటుందని చెప్పేసి ఇదిగో యూత్ క్రిస్మస్ అని, లేకపోతే చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, లేకపోతే ఎల్డర్స్ క్రిస్మస్ అని, లేకపోతే స్త్రీల క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, ఏమండి, ఇలా ప్రత్యేకంగా మనం ప్రత్యేకత కనపరుచుకోవడానికి ఈ క్రిస్మస్ని అడ్డుగా పెట్టుకుని, లేదా ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని మన ప్రత్యేకతను చాటుకుంటున్నాం. స్త్రీ అయితే స్త్రీలు, పురుషులైతే పురుషులు, పిల్లలైతే పిల్లలు, ఇక మేము చేస్తున్నాం అని ఒకరికి మించినట్టుగా మరొకరు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. అవునా కదా చెప్పండి? మన ఇళ్ళలో అదే కదా జరుగుతుంటుంది. ఇక అంత ఇంత కాదు మన ఊరిలో జరిగిందంటే జరుగుతున్న ఈ యొక్క పండగ సెలబ్రేషన్. మన ఇళ్ళలో మొత్తం అటక మీద ఉన్న సామాన్ అంతా కింద దిగిపోద్ది. క్రిస్మస్ వచ్చేసరికి దిగిపోద్ది కదా, దిగిపోద్ది. వచ్చిన తర్వాత కాస్త బూజు గీజు కిలం పడినట్టు మొత్తం తెల్లగా తోమేస్తారు.
తెల్లగా దోశ ఏం చేస్తారు, ఏదైనా వాడుకుంటారో, గ్లాస్ అయితే నీళ్ళు తగ్గడానికో, లేకపోతే పాలు అయితే పాలు తగ్గి జగ్గు అనుకుంటాం, మళ్ళీ అక్కడికి ఎక్కేది మన్నది మరణదాకా మసిపూసి మాసిపింటుంటే తెల్లగా మెరిసిపోద్ది. ఏం చేసావంటే తోమేసి పెట్టేసి. మా ఇంట్లో కూడా మీరు జూమ్లో చూసుంటారు, గిన్నెలు ముంతలు స్టీల్ లైన్ చిన్నది అయిపోద్ది అలా వెనకాల కనబడుతుంటాయి. కలగదే పని. సంవత్సరం అయిందంటే దింపేస్తారు, బూజు దులిపేస్తారు, మళ్ళీ శుభ్రంగా తోమేస్తారు, చింతపొడ్డి తోమేస్తారు, తోమేసి మళ్ళీ అడకెక్కించేస్తారు. ఎందుకు అసలు ఎందుకు ఏం చేస్తున్నాం మనం? ఇదిగో ఇది మీ అక్కకు వచ్చింది, ఇది మీ చెల్లికి వచ్చింది, ఇదిగో మీ అన్నయ్యకి వచ్చింది, ఇది ఏటయ్యి ఇవన్నీ అటకెక్కించేసి చూపించుకున్నా కన్నట్టు. ఎందుకు పనికిరావి? ఏదో పండగ వస్తుంది అనేసరికి ఇంకెంత సంబరమో, ఈ సంబరం అంతా ఇల్లుని శుభ్రం చేసుకోవడానికి ఇంకే పాటలు మామూలు పాటలు కాదు. కానీ అన్నయ్య గారు ఒకసారి చెప్పారు మా ఊళ్ళో, పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి క్రిస్మస్ సంబరమో చెప్పడానికి వస్తే ఆ విశ్వాసరాలు ఎవరో తెలియట్లేదంట. ఎందుకంటే ఏమైంది, మొత్తం ఈ తల అంతా ముగ్గుపట్లాగా అయిపోయింది మొత్తం. ఎందుకంటే పెయింట్లు సున్నాలు వేస్తారు కదా. అమ్మా అయ్యో క్రిస్మస్ పలానా రోజు పెట్టామని చెప్పడానికి వస్తే ఇంట్లో వారు ఏరమ్మంటే నేనేమో అయ్యగారు వందాలు అయ్యగారు అంటుందంట. మొత్తం పోలికలు మొత్తం తెల్ల జుట్టు, నల్ల జుట్టు అంతా తెల్లగా మారిపోయి, ఏంటి పెయింట్ అంతా పడిపోయి మొత్తం అంతా అదొక రకమైన వికారం. అంటే ఎంత ఇల్లును శుభ్రం చేసుకోవడానికి కానీ, ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకోవడానికి కానీ, లేకపోతే ప్రతిదాని వస్తువుని చక్కదిద్దుకోవడానికి కానీ ఎంత ఇష్టపడిపోతామో. ఏమంటే అది పండగ అనుకుంటాం. ఆ పండగ ఆ విధంగా పండగ చేసుకుని దేవుడు ఎంతో ఆనందించేస్తున్నాడు, నేను చేసిన పనులకి నన్ను ఎంతగానో మెచ్చేసుకుంటున్నాడు అనుకుంటాం. దేవుడు కోరుకుంటున్నది ఏంటో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న క్రైస్తవులకి అర్థం కాలేదు. కొత్త బట్టలు వేసుకుంటాము, విందులు చేస్తాము, అలాగే ఆనందపడతాము, పిల్లలు కూడా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు అనుగురించి చక్కగా ఆయన పండుగని అంగరంగ వైభవంగా కొనియాడతాము. అందులో కూడా మన ఆనందం తప్పించి కానీ దేవుడు సంతోషపడే ఆనందం ఏది కూడా లేదండి, లేదు. నిజం చెప్పాలంటే దేవుడు సంతోషపడతలేదు మన క్రిస్మస్ల ద్వారా, దేవుడు ఆనందపడతలేదు మనం చేస్తున్న ఈ సంబరాల ద్వారా. దేవుని సంతోషపెట్టి క్రిస్మస్ ఎవరు చేస్తారు అంటే క్రిస్మస్ అని చెప్పుకుంటున్న మనము అసలు క్రిస్మస్ దినాలలో ఏం జరిగిందో ఒకసారి లోతైన ఆ యొక్క లేఖనాలను మన ఆలోచన చేయగలిగితే అక్కడ కనబడుతుంది నిజమైన క్రిస్మస్. అక్కడ కనబడుతుందని మన నిజమైన వాళ్ళ యొక్క జీవితాల్లో నిజంగా క్రిస్మస్ని ఆరాధించిన వారుగా కనబడుతున్నారు. ఈ మధ్యన చాలా సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ క్రిస్మస్లో వస్తున్నాయని చెప్పి చిన్న డాక్యుమెంటరీ ఆర్టికల్ ఇవన్నీ కూడా తెగేసేస్తున్నారు. ఏంటి, ఒక పక్కన గొర్రెల కాపుర్లు, ఒక పక్కన జ్ఞానులు, ఒక పక్కన మరియా యేసేవులు, చిన్న పిల్లలకి ఇలాగా కడుపు వచ్చినట్టుగా పెద్ద బొమ్మలు వేసేసి వాళ్ళకి రకరకాలుగా నాటికలు కూడా వేసి చూపించేస్తున్నారు. చాలా ఆ రోజు జరిగినటువంటి వృత్తాంతానంతా చూపిస్తారు. కానీ అసలు అక్కడ జరిగినటువంటి కథాంశం ఇంతేనా? ఏదో మరియమ్మ గర్భన పశువులతో పాకేసి ఆ పాకలో యూసుఫ్ తీసుకెళ్ళినట్టుగా కూర్చోబెట్టినట్టుగా, బిడ్డ పుట్టినట్టుగా అక్కడికి వెంటనే జ్ఞానులు వచ్చి కానుకలు ఇచ్చినట్టుగా, గొర్రెల కాపురలు వచ్చినట్టుగా, దోతలు పాట పడినట్టుగా, ఇదే కదా చూపించేది క్రిస్మస్ అంటే. ఇంత మాత్రమేనా బైబిల్ గ్రంథం రాయబడింది? ఇదేనా బైబిల్ గ్రంథం రాయించింది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇలా నాటకీయంగాను, లేకపోతే మన ఇంట్లో వస్తువులు శుభ్రం చేసుకుని గాను, లేదంటే మన కొత్త బట్టలు ధరించుకునే దాకాను, లేదా విందులు చేసుకుని పండగ చేసుకుని ఇందుకోసమైనా క్రిస్మస్ వచ్చింది అంటే ఒకసారి గమనించండి. వాళ్ళ జీవితాల్లో తొంగి చూస్తే ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో ఒక పాస్టర్ అమ్మ గారు కనబడుతున్నారు. ఏమండి, పాస్టర్ అమ్మ గారు, సేవకుడు, సేవకురాలు. ఎవరు చదవండి ఒకసారి. ఎవరమ్మా? జకరియా, ఎలిజబెత్. అంటే మన ఇప్పుడున్న భాషలో మాట్లాడితే అదే సేవకుడు, సేవకురాలు. చదువుదాం ఒకసారి.
చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 41వ వచనం చదివింది మనం. 41వ వచనం చదువుదాం. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లేనని. ఏమండి, ఈ వృద్ధులైనటువంటి ఎలిజబెత్ కానీ ఆయన భర్త అయినటువంటి ఎవరైనా జకరియా కానీ ఎలాంటి వారు అంటే వీళ్ళ గురించి సాక్ష్యం మన మెసేజ్లో విన్నాం. వీళ్ళు నిరపరాధులుగా ఉన్నారు, నిత్యము కూడా దేవుని యొక్క సకల జ్ఞానము చొప్పున నడుచుకుంటూ దేవుని చెంత నిరపరాధులుగా ఉన్నారు అనే విషయం చదివాం. అంత మాత్రమే కాదు, వీళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడినవారు. పరిశుద్ధాత్మతో నింపబడినవారు. ఈయన గురించి కానీ, ఈయన భర్త అయినటువంటి జకరియా గురించి కానీ, వీళ్ళ కుమారుడైనటువంటి యోహాను గురించి కానీ ఇదే సాక్ష్యం అండి. బాప్తిజమిచ్చి యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన బిగ్గరగా కేక వేసిన మాట ఉంటుంది. అరణ్యంలో వెలిగేటువంటి మార్గాన్ని సరళం చేసేటువంటి ఒక శబ్దమును అంటాడండి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక జకరియా ఆ వృద్ధాప్యంలో కూడా దేవుని వంతు ఎప్పుడు వస్తుందో, అంటే దేవుని మందిరంలో సేవ చేయడానికి నా వంతు ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే సమాజ మందిరంలో సేవ చేయడానికి తనకు వచ్చేటువంటి ఆ సమయం సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఆ 2 సార్లు ఇతనికి వచ్చిన ఈ వంతు ఈయనకి వచ్చిందంటే అభియ తరగతికి. ఆ వంతు ఎప్పుడు వస్తుందో ఆయన మందిరంలోకి వెళ్ళి నేను సేవ ఎప్పుడు చేయాలో అని అతని వంతు చెప్పున ఆ మందిరంలో సేవ చేయడానికి వెళుతున్నాడట. అలాంటి ప్రయాస కలిగినటువంటి బిడ్డ అంటే ఈ జకరియా. దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నటువంటి బిడ్డలు వీళ్ళిద్దరు, భార్య భర్తలు. అలాంటి భార్య భర్తలు ఏమండి, భర్త ఏ చెప్తే భార్య ఉంటుంది, భార్య ఏ చెప్తే భర్త వింటాడు. అలాగని ఏంటి ఇంతకాలం మరి ఒక విషయం ఏంటంటే వాళ్ళకి వృద్ధులై ఉన్నారు. వృద్ధులైన తర్వాత వాళ్ళకి కడుపులో ఒక పంటైనా పండిందా పండలేదా? పండలేదు. వాళ్ళు బహు వృద్ధులై ఉండిన మాట మనం మొదటి వచ్చిన చూస్తాం. బహుకాలం గడిచి 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రలై ఉన్నందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వృద్ధాప్యం వరకు కూడా దేవుడి పట్ల ఇసుమంత భక్తి కూడా పోలేదండి వీళ్ళకి. వయసు మళ్ళీపోయింది, వృద్ధులైపోయారు. నాకు కడుపులో ఒక పండన ఒక కాయన రాలేదని దేవుని పట్ల అసహనాన్ని కానీ అపనమ్మకాన్ని కూడా చూపించలేదు. ఇక్కడ దేవుడి పట్ల యథార్థవంతులుగా ఉన్నారు. ఆఖరికి వాగ్దానం పొందుకున్నటువంటి రాహేలమ్మలా కానీ తర్వాత అంతకంటే పెద్ద ముదురు మన శారామిలా కానీ ఇంకేం దేవుళ్ళే ఇదిగో ఈవిని చేసుకో అని అనలేదు. అందా? ఇంకెంతకాలం చూస్తాం దేవుణ్ణి, ఇదిగో ఈవిడ ఉంది కదా ఈవిడ ద్వారా పిల్లలు పుట్టించు అని ఏదైనా అసహనాన్ని నేను చూపించారండి వీళ్ళు. అదిగే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అని అర్థం. భర్త ఏది చెప్తే భార్య ఎలా చెప్తే భర్త, ఇరువురు కలిగి దేవుని వాక్య అడుగు జాడలు నడుచుకున్నారు. అందుకే వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు అన్నమాట పై వాక్యంలో కనబడుతుందండి. దేవుడి యొద్ద నిరపరాధులుగా ఉన్నారు. ఒక్క పల్లెత్తు మాట కూడా అనేటువంటి భక్తుడండి. దైవజనురాలు. పైగా ఎక్కడంటే అరణ్య ప్రాంతంలో, యోర్దాను అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పాస్టర్ అమ్మగారు. ఇలాంటి భక్తురాలు ఎప్పుడైతే మరి యొక్క వందన వచనం వినందో, ఏ వందన వచనం ఏంటండి? క్రిస్మస్. ప్రభువు మన నీ గర్భాన్ని పుట్టబోతున్నాడని, నా గర్భంలో దేవుడు లోకరక్షకుడు పుట్టబోతున్నాడని ఒక వచనం, ఒక మాట ఆ ఎలిజబెత్తుతో చెప్పగానే ఈ వందన వచనం ఏమండి ఆ వినగానే ఆవిడ గంతులేసేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మ నిండుకున్నది కాబట్టి విషయం అర్థమైపోయింది తనకి. చదువుదాం మళ్ళీ అక్కడికి వచ్చి
30వ వచనం చదువుదామండి. ఆ దినముల యందు 39 ఆ దినము యందు మరి లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్నటువంటి, చూడండి, ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనవచనం చేసింది. యూదా కొండ సీమలో నుండి ఎక్కడున్నారు వీళ్ళు? యూదా అరణ్యం ఉంది, కొండ సీమలో ఈ పాపం ఈ వృద్ధ దంపతులు కాపురం ఉంటున్నారు. ఆ పాస్టర్ గారు అయ్యగారు అక్కడ కాపురం ఉంటున్నారట. అక్కడికి నెలకు ఒకసారి మనం చర్చికి వచ్చినట్టుగా, పండగకు ఒకసారి చర్చికి వస్తాం కదా, అలాగా ఒకసారి చుట్టం చూపుగా చూసి పోవడానికి వచ్చిందండి మరియమ్మ వచ్చింది. మన ఇంటికి వస్తున్న చుట్టాలు మరి వాళ్ళు ఉన్నాక వస్తారో తెలియదు, కానీ మనల్ని చూసి వాళ్ళ ముందరగానే పోతారు. ఎందుకంటే రాగానే కాస్త కొండో మండో గట్టిగా వాగించామంటే చెప్పులు అక్కడే ఎక్కేసుకుని, అమ్మ బాయ్ మళ్ళీ వస్తానమ్మా చూసేసాను వెళ్ళిపోతారు. మనం ఎలా పంపించాలో తెలుసు, ఎలా ఉంచుకోవాలో కూడా తెలుసు మనం. అవునే కదండి? ఇంట్లోకి వచ్చారంటే లేదంటే పాలచటి చారు ఇలా పైకి లేపి ఇలా తిప్పే ఉంటా కళ్ళ ముందు ఇంటికి వచ్చినట్టండి. ఇక సరే అలా ఆకలి చచ్చిపోద్దు కూడా అన్నప్పుడు, సరే అమ్మా ఇల్లు వస్తాం ఇప్పుడు తినేసాం బయట అంటారు. మనం ఎలా పంపించారో కూడా తెలుసు మనకి వచ్చినవాడిని. ఏమండి? కాబట్టి ఈ పాస్టరమ్మ గారు మనలాంటి పాస్టరమ్మ కాదండి. ఎందుకంటే మరియ రాగానే చూసింది, పులకరించిపోతుందండి మరియ రాగానే. ఎందుకంటే మరియ బహుశా మీరు గమనించండి, తన విశ్వాసురాలు, తన సంఘంలో విశ్వాసురాలు. ఆ పాస్టరమ్మ గారి దగ్గర విశ్వాసి అయి ఉండొచ్చు ఖచ్చితంగా, పైగా సమీప బంధువు అని కూడా అన్నాడు కదా. అంత మాత్రమే కాదు, సంఘంలో ఒక నిజమైన యథార్థవంతున్నటువంటి సేవ చేస్తున్నటువంటి దంపతులు వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు. అయితే మరియమ్మ వచ్చింది వాళ్ళ దగ్గర ఉండడానికి ఒక చుట్టం చూపులోనో, ఒక కబురు చెప్పడానికో, లేకపోతే ఒక రోజు 2 రోజులు ఉండి తన కోరిక తీర్చుకుని వెళ్ళిపోవడానికో రాలేదు. అక్కడ రమారమి 3 నెలలు ఆవిడ దగ్గర ఉందంటండి. ఎన్ని నెలలండి? 3 మాసములని గ్రంథకర్త రచిస్తాడు. ఎక్కడండి? 56వ వచనం చదవండి. అక్కడ మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 3 నెలలు ఎవరి దగ్గర ఉందట? అయ్యగారి దగ్గరను అమ్మగారి దగ్గర ఉందట. పొమ్మన్నా పోవట్లేదు, ఇంకెన్ని చేయాలో అనుకుంటాం మనం వచ్చినోడిని. మనం ఈ డైరెక్ట్గా చెప్పాం, ఆ పక్కలతోటి ఈ పక్కలతో చెప్తాం. వాళ్ళు నెమ్మది చెవులు వేస్తారు. ఇన్ని నెలలో కాదు, వచ్చిన 2 రోజులు చెప్పి పారిపోతారు వాళ్ళు మన మాటలు. 3 నెలల వరకు కిక్కురు అని మాట అంటలే తెలుసండి. సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎవరని? మరియని. ఏం జరిగింది? మరి 3 నెలల వరకు అక్కడ ఉండవలసిన పరిస్థితి ఏంటి? ఏమయ్యింది నిజంగా ఆలోచిస్తే? ఈరోజు మనం సంబరాలు చేసుకుంటాము, గిన్నెలు తోమేసుకుంటాము, కొడ్డలు తోమేసుకుంటాము, లేకపోతే కొత్త బట్టలు వేసేసుకుంటాము. ఇది కాదు క్రిస్మస్. అక్కడ జరిగిన సందర్భం ఏంటో మనం చూడాలి. మరి వచ్చిన సందర్భం ఏంటో చూడాలి. కొండసీమలోకి త్వరగా ఇంట్లో ప్రవేశించిందట. వెనకాల ఎవరో తరుముకుని వస్తున్నట్టుగా, వెనకాల ఎవరో అతన్ని పట్టుకున్నట్టుగా ఆయన పరిగెత్తుకుని ఆ కొండసీమలో ప్రవేశించి వస్తుందంటే కారణం ఏంటి? గమనించండి. ఆ లేఖకుడైనటువంటి లూక భక్తుడు రచించినటువంటి లేఖనం ఎలా రచించాడో చూడండి. యోదయ కొండసీమలోకి చూడండి, ఆ ఊరికి త్వరగా ఏంటి వెళ్ళి జకర్యా ఇంటిలోకి ప్రవేశించింది. త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించింది. ఏంటమ్మంత తొందర? ఎందుకు వచ్చిందయ్యా మరియమ్మంటే, ఆ లోకరక్షకుడు పుట్టబోతున్న శుభోచనం చెప్పడానికని మనం అనుకుంటాం. ఈ యావత్ క్రైస్తవ సమాజం అనుకుంటుంది. దానితో సంబరపడిపోతుందని, మరి ఎలిజబెత్ సంబరపడిపోతుందని మనం అనుకుంటున్నాము, క్రైస్తవం అనుకుంటుంది. కానీ గమనించండి, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు, ఒక స్త్రీ ఏంటది కన్సీవ్ అయినప్పుడు
ఎక్కడ కలిసి అవుతారండి ఎక్కువగా సాధారణంగాను? అత్త మామ ఇంట్లో అంతేనా? భర్త అత్త మామ ఇంట్లోనే ప్రారంభంలో అక్కడ ఉంటారు కాబట్టి ఏదో చిన్న చిన్న మగత వస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయండి, ఏం తిన్నా సరే కానీ వాంటింగ్స్ అయిపోయేలా ఉంది, పుల్లే బాగా ఇష్టం అవుతున్నాయి అనేసరికి ఇది జబ్బలు కుదిపేసుకుంటాడు బోలమ్మని. ఎవరో భర్త కుదిపేసుకుంటారు. అప్పుడు దాకా ఇన్ని గిన్నెలు, ఇన్ని మొంతలు, ఇన్ని కూరగాయలు వంట చేయని వంటగదికి పరిమితి చేసినటువంటి అత్తగారు ఏం చేస్తుంటే, అమ్మా చెంబుతో నీళ్ళు వేస్తుంటే, నువ్వు బరువు తేకమ్మా, అమ్మ మా బిందు పోయికమ్మా, నేను ఉన్నాం కదా అంటారు. ఎవరి మీద ప్రేమ? ఆవిడ మీద ప్రేమ? లోపల ఉన్నవాడు మావోడు. ఎవడాడు? మావోడు. చిన్న చీపురుములు కూడా చీనవారు. అర్థమవుతుందండి? ఇది వార్త తెలియగానే ఇక 2-3 నెలలు 5 నెలలు సగం కాలము ఆలపోషిస్తారు, మరొక సగం కాలము పుట్టింటికి పంపిస్తారు. సగం ఏళ్ళు సగం ఆలో పంచుకుంటారు, చక్కగా పొత్తడి బొమ్మలాగా చూసుకుంటుంటారు. నిజంగా చెప్పాలంటే నాకు లైఫ్ లాంగ్ బాధలు అనిపిస్తున్నట్టు సీన్ ఉంటారు కదండి. ఇప్పుడు అంటే కష్టకాలంలోకి వచ్చి పిల్లలతో జల్లతో ఈ కష్టం అనిపిస్తున్న వాళ్ళు ఒకసారి కడుపు ఉన్నటువంటి ఆ దినాలు, ఆ 9 నెలల దినాలు మాకు చాలు అనుకుంటారు. మళ్ళీ అది వస్తే బాగున్నామో అనిపిస్తుంది. ఎందుకంటే కూర్చుని పెట్టి చక్కగా పోషిస్తారు. అసలు నువ్వు అడగక్కర్లేదు. అప్పుడు దాకా ఇది అన్నవాడు ఏది తెమ్మన్నా సరే చాలులే దీంతో సరిపెట్టుకో అంటాడు. అలాంటిది పళ్ళు ఈ చేతిని నా చేతి అంటే బరువులు తెగొచ్చేస్తుంటాయి. రకరకాలు వద్దనుకున్నా సరే వచ్చేస్తుంటాయి. పైగా నీకు దేని మీద లాగుతుంది, నీకు ఏదంటే ఇష్టమమ్మా అడిగి మరీ తెచ్చేస్తారు. ఎంత బాగుంటుందంటే తినాలి. మామూలు తినాలి పెడతారా? పస్తులే పెట్టేస్తారండి చాలా మంది చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితి. కానీ నీకు బిడ్డ పుట్టబోతున్నాడమ్మా, ఆయన రక్షకుడు, ఈ యుగాలు లేనటువంటి ఈ లోకరక్షకుడు మీకు పుడుతున్నాడని శుభవార్తతో వచ్చింది. కానీ అత్తారింట్లో రాలేదు. ఎక్కడొచ్చిందండి అది? అమ్మారింట్లో వచ్చింది. అది శుభవచనమైనా సరే కానీ ఏంటి పరిస్థితి? అత్త మామూలు ఇంట్లో అనుకో, భర్తను అనుకో, అదొక లెక్క. కానీ తను ఇంకా పెళ్ళే కాలేదే, ఇంకా వివాహమే కాలేదే, అది శుభవచనమే. కానీ ఈ యొక్క ఎలిజబెత్ అదే జకరయ్య గారి అంత యథార్థవంతులో, ఎందుకంటే వాళ్ళ గర్భాన్ని కూడా ఆయన పండించాడు. ఎవరో బాప్తిజమిచ్చి యోహాన్ని పండించాడు దేవుడు. యథార్థవంతులు కాబట్టి, నిరపరాధులుగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు అడిగి లోకరక్షణకు మార్గం చూపించే ఒక నాయకుడిని వాళ్ళ గర్భాన్ని కూడా పుట్టించినవాడు, వాళ్ళని ఎంచుకున్నవాడు. అలాగే ఈ మరియమ్మను కూడా సాదాసీదగా ఎంచుకున్నవాడు కదండి దేవుడు. ఈవిడ కూడా దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. అంటే దయగలిగిన స్త్రీ, దేవుని యొద్ద నీతిమంతురాలు, యథార్థవంతురాలు అనే స్త్రీ, యవన స్త్రీ. అలాంటి స్త్రీ కాబట్టి, అలాంటి యవనస్తురాలు కాబట్టి దేవుడు ఎంచుకుని ఆ శుభవార్త శుభవచనం వేశాడు. వినడానికి శుభవార్త బాగుంది, కానీ ఆచరించడానికి చాలా కష్టం. అర్థం కాలేదు. యథార్థవంతురాలు, దయ కలిగింది, నీతిమంతురాలు అనుకున్నటువంటి ఈ యవ్వనస్తురాలు తన ఇంట్లో ఉన్నటువంటి తన అమ్మో, అదే తన నాన్నో, తన కుటుంబం ఎవరైతే ఉన్నారో యథార్థవంతురాలు, నీతిమంతురాలు ఈ స్త్రీ, ఈ యవ్వనస్తురాలు తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పకుండా ఉంటుందా? చెప్పండి, చెప్పదా? కనీసం ఇంట్లో చెప్పదండి. ఇప్పుడు దాచుకునే వాళ్ళు కాస్త కపటముగాను, కాస్త లోగుట్టుగాను ఉన్న వాళ్ళు అయితే ఏదో అనుకుంటారు అనుకోవచ్చు. కానీ ఈవిడ ఎలాంటి సాక్ష్యం? ఉన్నది ఉన్నట్టుగా యథార్థవంతుడిగా ఒప్పుకునే స్త్రీ ఈవిడే. నాకు దేవుడితో నేను మాట్లాడాను, దేవుని దూత వచ్చి నాకు ఈ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చిందనే విషయం తన తండ్రితో ఎందుకు చెప్పుకోదు? చెప్పుకుంటుందా? చెప్పుకుంటుంది ఖచ్చితంగా. చెప్పండి. ఈరోజు అత్త మామూలు ఉన్నారు అనుకోండి, లేకపోతే అమ్మ నాన్న పక్కనట్టండి, అత్త మామూలు ఉన్నారు, లేకపోతే భర్త ఉన్నాడు. ఏమండి నేను గర్భవతినండి అని అనుకో, దేవుడి వల్ల కలిగింది నాకు అని అనుకో, ఏమంటాడా? అబ్బా అని గెంతలేసేస్తాడా? ఇక నేను ఎలా కనిపిస్తానని మొగానికి అంటాడు. నేను ఎలా కనిపిస్తున్నానా? అంతలా కనిపిస్తున్నానా అంటాడు. అవునా కదా?
ఇక అత్తగారు అయితే అప్పటికే 10 ఊళ్ళు తిరిగేస్తుంది అప్పుడు మాట అది. 10 ఊళ్ళు తిరిగి వచ్చేస్తుంది అప్పుడండి. చూడమ్మ ఎంత పని చేసిందో ఇలా. ఏమండి గమనించండి, ఈ వార్త వీళ్ళ దగ్గర ఎలా ఉందనుకో, కనీసం సొంత తల్లి తండ్రులు ఎలాంటి వారంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ఆఖరికి బిడ్డ దుర్మార్గుడైనా సరే కానీ, బిడ్డ ఎలాంటి వాడైనా సరే కానీ కడుపులో దాచుకుని అని కనిపెట్టుకోవడానికో లేకపోతే వాడికి కావాల్సిన అవసరం తీర్చడానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును కదా. వాడు చాలా తుంటరుగా జులాయివాడుగా ఈదులో అందరినీ ఏడిపించేవాడుగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఊరందరూ తిడుతున్నా సరే కానీ, అందరూ చిత్రించుకున్నా సరే కానీ, వాడి ఇంట్లోంచి గెంటేసి బయటకు పంపించిన ఏదో ఒక సమయాన్ని వెళ్ళి అందరూ పడుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు చాటునో సీక్రెట్గా ముఖం ముసుగు వేసుకుని వెళ్ళి ఆ కుమారుడికో లేకపోతే ఆ కుమార్తెకో పట్టి అన్నం పెట్టడానికి నీళ్ళు ఇవ్వడానికి ఆతురపడిపోతుంది తల్లి. అవునా? అది తల్లి ప్రేమ. మీరు ఈ యొక్క ఏంటంటారు యూట్యూబ్లో అవి వస్తున్నాయి కదా కొంతమంది డాక్యుమెంటరీస్, బాగా పెంచుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చక్కగా చదువు ఇప్పించి మంచి ఉద్యోగాలు ఇప్పించి ఫారెన్లో కూడా చదివించే ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత అయ్యగారు వస్తారు, ఇంట్లో ఒక నెల కూడా సవ్యంగా ఉండలేడు. ఎందుకంటే అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది, భాష మారిపోయింది, తీరు మారిపోయింది. తల్లిదండ్రులు ఒక పురుగుల్లా కనపడుతూ ఉంటారు అయ్యగారికి అమ్మగారికి. ఏం చేస్తారంటే ఇలా రా అని చెప్పేసి ముసలివాళ్ళు పాపం ఆ దగ్గుతున్న వాళ్ళని బాధలోనూ ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా అలా తీసుకెళ్ళి ఇక్కడ ఉండు, ఈ గేటు దగ్గర ఉండి నేను అలాగెళ్ళి నీకు అది కొనుక్కొని వస్తా అంటాడు. అలాగెళ్ళిపోయినాడు, మళ్ళీ ఎలా కూడా కనపడ్డాం, ఏ పక్క చూసినా కనపడ్డాం. ఇంకా ఈ లోపల మళ్ళంటే వాడు ఎవరికి వెళ్ళి ఏమైందంటే ఇక్కడ ఉన్నామేమో గేటు దగ్గర, ఇది వృద్ధాశ్రమం ఏమో అంటాడు. చూసావా మీ కుమారుడు ఎంత పని చేశాడో, వృద్ధాశ్రమంలో తీసుకొచ్చి పడేసాడమని ఏంటంటే గొల్లుమని ఏడుస్తూ ఉంటుంది. అవునా? అలాంటి వాళ్ళు ఎంతమంది స్టోరీలు చూస్తున్నారు మీరు? ఇక దొరక్క ఎక్కడికైనా కొద్ది బాధ కలిగి మళ్ళీ కూడా తెలిసినాడు కాబట్టి ఆవిడ మనకు తెలిసినట్టయితే ఆయన మీద కంప్లైంట్ పెట్టి పోలీసు ద్వారా తీసుకొచ్చి మనం తీసుకెళ్ళరా అని చెప్పి అక్కడ తీసుకొస్తే కంట్రోల్ తప్పి 2 దెబ్బలు పోలీసులు వేస్తుంటే మరి ఆయన అడ్డుగా పడిపోయి నా కుమారుని కొట్టద్దండి అంటది. అవునా? తెలుసా ఎంత ప్రేమ అంటే. కుమారుడు నీచుడైనా కుమార్తె నీచుదైనా దుర్మార్గుడైనా సరే కానీ ఆ బిడ్డని కాపలా కాయడానికి ఆ బిడ్డ పట్ల ప్రేమను అంతలా కనిపిస్తుంది. తల్లి కన్న ప్రేమ ప్రేగు బంధం. గమనించండి, ఇంత కాపుదల ఉన్నటువంటి ఈ పేగు బంధము, ఇంత ప్రేమ బంధమైనటువంటి ఈ తల్లి బిడ్డల బంధం. ఇకపోతే గర్భం దాల్చిన తొలి దినాలలో, గర్భం దాల్చిన మొదటి 2-3 మాసాలలో ఇంకెంత జాగ్రత్త ఉంటుందో చెప్పండి. ఎంత జాగ్రత్త ఉంటుందండి? ఎందుకంటే 3 నెలలు గడిచేంత వరకు, 2 నెలలు 3 నెలలు గడిచేంత వరకు అది నిక్కరం కాదు అని మీ అందరికి సైంటిఫిక్గా కూడా తెలుసు. చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు అయితే ఒకవేళ ఆ టైంలో నిజంగా అమ్మ నాన్న దగ్గర ఉంటే ఇంకా జాగ్రత్త చూస్తారు. లక్కీగా చెప్పాలంటే మరియమ్మ అమ్మ నాన్న దగ్గర ఉంది, పుట్టింట్లోనే ఉంది కదా, ఇంకెంత బాగా చూసుకుంటారు. అమ్మ అడుగు పెట్టి అడుగు కదలనీకండమ్మా అన్నట్టుగా చూసుకుంటుంటారు, జాగ్రత్త చూస్తుంటారు. ఇది ఒక ఆడదానికి తల్లిదండ్రుల పట్ల నుంచి వస్తున్నటువంటి కాపుదల, జాగ్రత్త, ఆ యొక్క నిజంగా ఆ కంచె ఉంటుంది చూడండి. అది దేవుడు మన బిడ్డలను ఎలాగైతే కాపులో కాసుకుంటాడో, దేవుడైతే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించిన వాడండి ఆయన. ఎందుకంటే నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా నేను నిన్ను మరువను అంటాడైనా. కానీ అది మన కంటికి కనిపించకపోయినా సరే, నీ కంటికి కనిపించే ఈ ప్రేమ అనుబంధం, ఈ కట్టడి, ఈ జాగ్రత్త మన కళ్ళ ముందు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అలా కనబడుతుంది మనకి. అంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆ మరియ బిడ్డ ఇలా గర్భాన పట్టిన వార్త వచ్చిన ఆ తొలి దినాలలోనే వేగముగా పరుగున కొండసీమ అరణ్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పరుగున ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చింది చెప్పండి? లేఖకుడు దాన్ని ఇంతగా అలా ఉటంకించాడు, ఆ పదాన్ని ఎందుకు ఉటంకించాడు చెప్పండి? కొండసీమలో ప్రయాణం చేయవచ్చా? మామూలుగానే
దూర ప్రయాణం చేయొద్దు అంటారు మామూలుగా ఆ టైంలో. దూర ప్రయాణం చేస్తుంటే చాలా ప్రమాదం అమ్మ అంటారు. అలాంటిది కొండసీమ అరణ్యం, యోర్దాను నది అరణ్య ప్రాంతంలో కాపురం ఉంటున్న ఈ వృద్ధ పాస్టర్ దగ్గరికి పరుగున వచ్చేసిందట. ఎవరు? మరియా. ఏమొచ్చింది ఆవిడకి? ఏమైంది? జాగ్రత్తగా గమనించండి. మనం అనుకున్నట్టుకుంటే ప్రేమానురాగాలు చూపించే సంప్రదాయం ఆ రోజుల్లో లేదండి. మనకు అనుకున్నటువంటి ఈ యొక్క బంధాల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు చూపించేటువంటి ఆ లోకం కాదు ఆ రోజు ఉన్నటువంటి యూద సంప్రదాయము, అలా ఆచారాలు, కట్టుబాట్లను. కన్న తండ్రి అయినా కన్న పిల్లైనా కట్టుకున్నవాడైనా ఏమండి, రక్తాన్ని పంచిపుట్టిన బిడ్డైనా సరే కానీ ఆ సమాజంలో తప్పు జరిగింది అంటే వాళ్ళకి చేయించవలసినట్టు ఆ ధర్మాన్ని జరిగించాల్సిందే. అర్థమవుతుందండి మీకు? యూదా సాంప్రదాయం, మతాచారం, మత సంప్రదాయాలకు పెట్టిన ఇల్లు అది. ఆ యొక్క లోకం అప్పుడున్నప్పుడు ఆ యూద సంప్రదాయంలో ఏమని ఉంటారు, ఎంత టార్చర్ పెట్టి ఉంటారు చెప్పండి. మరిని గమనించాలి. ఏమండి ఏమంటారు తెలుసా? నాన్న అంటే అమ్మ నేను గర్భవతినమ్మా అంటే అబ్బా అని అంటారు వాళ్ళు. నేను దేవుడి వల్ల గర్భాన్ని ధరించుకున్నానంటే అబ్బా అని గంతులు వేయలేదు వాళ్ళకు. ఆ సమయంలో మా కడుపున చెడబుట్టేవి కదే. అవునా? చెడబుట్టేవు కదే. ఇంత నీచమైన పని చేయాలని నీకు ఎలా అనిపించింది? మేము ఈ వెర్రి వాళ్ళమా? మేము పిచ్చి వాళ్ళమా? నువ్వు దేవుని వల్ల గర్భం ధరించి నువ్వు చేసిన దుర్మార్గమైన పనికి ఇదిగో మేము బాధ్యతనమా? మేము గౌరవంగా, లేదంటే మేము నమ్మకంగా, అదే ఈ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి వరకు బతుకుతున్నా మాకు ఇంత మచ్చ తెచ్చేవంటే నీచురాలా అని ఎన్ని మాటలు ఉంటారు తెలుసండి మీకు? ఎన్ని మాటలు అంటారు మరి అని అనుంటారు చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ రాయబడలేదు ఇక్కడ. కానీ రాయబడకపోయినా సరే కానీ అక్కడ పరిస్థితి మీరు గమనించండి. త్వరగా తన ఆ గర్భవతిని ఆ యొక్క దానిని ఒక రోజులో వెళ్ళి చెప్పేసినట్టు కబురు చెప్పడం కనుకోవచ్చు. కానీ 3 మాసాలు తలదాచుకుని వెళ్ళిందంటే గర్భాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పరుగు పెట్టింది. అవునా కదా? గర్భాన్ని నిలబెట్టుకోవాలని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ ఇంట్లో పెడుతున్న టార్చర్, ఆ అవమానం భరించలేండి. ఎందుకంటే ఇంత నీచమైన పని చేసి దాన్ని వెలివేస్తారు. ఇంట్లోనే పక్కన పెట్టి తిండి కూడా పెట్టకపోతే గర్భంలో పిసువు నశించిపోతే పరిస్థితి ఏంటి? నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, కానీ ఎవరు చచ్చిపోకూడదు? కడుపులో ఉన్న బిడ్డ ఎవరు? దేవుడు యేసుక్రీస్తు చనిపోకూడదు. ఆయన సజీవంగా ఈ లోకానికి అప్పగించాలని నేను వాగ్దానం తీసుకున్నాను. ఎక్కడ? దేవుని దగ్గర నుంచి. వీళ్ళు పెడుతున్న అవమానానికి, వీళ్ళు చూస్తున్న చూపులకి, వీళ్ళు చేస్తున్న నిందలకి నేను కృషించిపోయి నేను పస్తునుంటే నా పరిస్థితి ఏమైపోతుంది? అంతకు మించే కాదండి. ఇక కాస్త కోస్త ఇది వేసినోడు మధ్యలోకి వచ్చి అంటాడు, దీని ముఖం చూస్తేనైనా చిరాకు వస్తుంది, ఇంట్లో ఎందుకు ఉండిచ్చారు అని చెప్పి ఏ కర్రో కత్తి తీసుకుని దాడి చేసే పరిస్థితులు కూడా ఉండకపోవు. ఉండవు చెప్పండి. గౌరవంగా బ్రతుకుతున్నాడు పేరు ప్రఖ్యాత కోసం కూతుర్ని అల్లుడిని కూడా చంపేసిన మనుషులు లేరండి ఈరోజు. మన వద్యం చూసాం. పరువు నష్టం గురించి అంట. మరి దానికన్నా మించిన పరువు కలిగిన వారు ఈ యూదా సంప్రదాయంలో మత పెద్దలు. ఇదిగో రేపొద్దున 3 నెలలు దాటి 4 నెలలు దాటి కడుపు వచ్చిందంటే ఎలాగో నీ మీద నేరం వేస్తారు. నేరం వేసిన తర్వాత ఇదిగో నీ సమాజంలో తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి ఎలాగ చచ్చిపోవాలి. ఆ చచ్చిపోయినప్పుడు మా మీద ఇంత నేరం వచ్చి, ఇంత అవమానం వచ్చి, మా ఇల్లు పేరు ఇంత పెద్ద పేరు వేస్తారు. దాని బదులు ఇంట్లోనే ఏ ఉరితాడు వేసేస్తే పోలా, ఇంట్లోనే కింద విషం ఇచ్చేస్తే పోలా, ఇంట్లోనే ఏదోలాగా చంపేస్తే పోలా. ఎందుకంటే అనుకోకుండా చనిపోయిందని చెప్పేసి ఏ గొడవ ఉండదు. ఇలాంటి అగత్యాలు కూడా దిగిపోరన్న గ్యారంటీ ఏంటి? అవునా కదా చెప్పండి. అవునా? ఏదో పెను ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి హుటాహుటిన మరియా పరుగులు పెడుతూ త్వరగా ఆ యూదయ కొండసీమలోకి అసలు పరుగు పెట్టలేని చాలినంత దూరం ప్రయాణం చేయకూడదన్నటువంటి ఆ నియమాన్ని కూడా దాటుకుని అరణ్య ప్రాంతంలో పరుగులు పెడుతూ అక్కడికి పారిపోతుందంటే గమనించండి దేవుని పిల్లారా, ఎలాంటి పెను ప్రమాదం చోటు చేసుకుందన్న విషయం. ఏ దిక్కు లేని వాడికి ఎవరు దిక్కండి? దేవుడే దిక్కున్నట్టుగా ఈ యొక్క బాధని లేదా ఈ యొక్క అవమానాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలి అనుకున్నది ఎవరితో చెప్పుకోగలిగిందంటే
ఎవరు చెప్పడానికి వెళ్ళింది? పాస్టర్ గారు కనిపించారు. మనకు గుండెల నిండా బరువుకైపోతే మనకెవరు కనిపిస్తారు? దైవజనుడు కానీ అది దేవుని సమాజంలో ఉన్నవారు కానీ కనిపించరు. ఇదిగో జిగురు ఇలారా అని ఎవరు చెప్తామని మన ఫ్రెండ్స్. చాలా రహస్యాలు, సీక్రెట్ రహస్యాలు కూడా ఎవరు చెప్పుకుంటామండి? ఫ్రెండ్స్. మామూలు ఫ్రెండ్స్ కాదు, దోస్తు మేర దోస్తు. ఈ దోస్తు ఏం చేస్తుందంటే 2 రోజుల తర్వాత ఆ దోస్తు అలా తిరిగి ఊరంతా చుట్టేస్తుంది మనని. ఎవరికి చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, అలాంటి విషయాలు చెప్పుకుంటాం మనం. ఏమండి? ఒకే ఒక నమ్మకం పెట్టుకుందండి. నేను ఇంకా నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను కనిపెట్టుకునే వాళ్ళు, నా జాగ్రత్తలు, నా ప్రభువుని ఆదరించే వాళ్ళు ఇదిగా నిజంగా అక్కడికే వెళ్ళిపోవాలని ఒక దైవజనురాల దగ్గరికి పరుగు పెట్టిందండి. సంఘంలో ఆనిపెట్టుకున్నది కాబట్టి, ఆ సంఘాన్ని ఆనుకున్నది కాబట్టి అక్కడికి పరుగున వెళ్ళింది. ప్రైజ్ లార్డ్ అమ్మగారు అనగానే ఆ 100 వచనంతోటి ఆవిడకి అర్థమైపోయింది. ఆవిడెంత భక్తి పర్వాలో చూడండి. అమ్మా నువ్వు వస్తున్నావా, నాకు సంతోషం, ఎందుకంటే నా బిడ్డ గంతులు వేసేస్తున్నాడు. నేను చూడగానే ఏంటి, ఏమాత్రం ఈర్ష్య లేదు, ఏమాత్రం స్వార్థం లేదు. ఎందుకంటే నేను పాస్టర్ అమ్మగారిని, నువ్వు నా సంఘంలో విశ్వాసవి, లోకరక్షకుడు నాకు పుట్టాలి, నా రక్షకుడు మార్గం చూపించే బిడ్డము నీకు పుట్టాలి. కానీ రివర్స్ అయిందేంటి అని కాస్త తేడాగానే చూసిందండి. లేదు, నా ప్రభువు తల్లి నా యొద్దకు రావటం ఇది ఎలా సంభవించును, దేవా నీకు స్తోత్రం అంటుందండి. ఎంత నీతి మంత్రాలు చూడండి. ఎవరైనా సరే ఈరోజు పాపం సిగ్గు విడిచి ఏదైనా చెప్పకుండా బాధ ఎవరైనా ఆ అమ్మగారికి చెప్పుకున్నారనుకో, నేను అనుకున్నాను ముందర ఇలాంటిదానివని, నీ యాసాలు చూసి నువ్వు ఎలాంటిదానివని నేను ఎప్పుడూ అనుకున్నాను అంటారా? కొంతమంది అయితే అవకాశాలు తీసుకుని ఇష్టానుసారంగా టార్చర్ చేస్తూ వాళ్ళని ఏడిపించిన వాడు కూడా అయ్యగారు లేకపోలేదు ఈరోజు సమాజంలో. అవి కూడా చూస్తున్నాం మనం. ఏమండి? గమనించండి ఎలాంటి పరిస్థితులు ఉన్నారో. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? నిరపరాధులుగా ఉన్నారంట. దేవుని ఆజ్ఞలను, విధులను, ధర్మంలో నడిపిస్తూ దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నటువంటి ఈ దైవజనురాలు వీళ్ళ నమ్మకమైన వాళ్ళు, నిజంగా ఎంత నమ్మకమైన వాళ్ళో నిజంగా అంతే నమ్మకమైన ఆ మరియా, తను ఆదరించే వాళ్ళు, తను కాపాడేవాళ్ళు నిజంగా వీళ్ళే అనుకుందండి. వచ్చింది, చెప్పింది, వందనాలమ్మా అనగానే తను మాట్లాడుతున్న మాట చూడండి ఎంత గొప్పగా ఉందో. బిగ్గరగా పరిశుద్ధాత్మతో బిగ్గరగా కేక వేస్తూ, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసిన తల్లి. ప్రభువు ఆమెను తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. అమ్మ నువ్వు బ్లెస్డ్ స్త్రీ అమ్మ, నువ్వు దేవుడు ఆశీర్వదింపబడిన దానివి. నీకే కష్టం వచ్చినా మేమున్నాం మర్చిపోకు అని తన గర్భాన్ని, అంటే ఆ కుమారుడికి ఎటువంటి ఆపద లేకుండా, ఎక్కడైతే తనకు ఆపదల జాగ్రత్త వస్తుందో, ఎక్కడైతే తనకు ఉపచారం పరిచర్లు సమగ్రంగా అందుతాయో అక్కడికి దేవుడు ఆ బిడ్డను చేర్చాడు. మరియని చేర్చి 3 మాసం వరకు కూడా కనిపెట్టుకుని తన దగ్గర ఉందండి. నిజం గమనించండి. ఈ లోపల 3 మాసాల తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ లోపల యూసఫ్కి వర్తమానం పంపించేశాడు దేవుడు. నువ్వు ఆమెని తప్పుడుగా ఎంచుకో, నువ్వు చేర్చుకో. నీకు భార్య భర్తలు ఏకమైతే ఏముందండి, ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరేగానే ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది కదా దేవుడి సందేశాలు. కానీ ప్రారంభంలో ఎంత బాధ అనిపించిందో, ఎక్కడ పరిగెత్తుందో చూడండి మరియా. ఎందుకనంటే ఎలాగైనా యేసుక్రీస్తుని, అంటే ఈ లోకాన పుట్టబోయే రక్షకుడు, ఆయన పుట్టబో బిడ్డ మామూలు వ్యక్తి కదమ్మా, అతను గొప్పవాడై సర్వోన్నతుడి దేవుని కుమారుడని పిలువబడును, ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన పరిశుద్ధాత్మ వలన నీలో జన్మిస్తున్నాడమ్మా అని చెప్పగానే ఈ మాటలు వినబడుతున్నాయి తెప్పించి, కానీ ఇక్కడ అవనిందలు, నిందలు, అదంటే బాధలు, కష్టాలు, ఇక ఇవేమి కూడా కనబడుతున్నాయి తనకి. ఎలాగైనా ఆ కుమారుణ్ణి ఈ భూమి మీదకి నేను నా గర్భం ద్వారా కాపాడి సురక్షితంగా
పుట్టించాలి. ఇదొక్కటే కనబడుతుంది, ఇదొక్కటే దానికి ఎంత మాత్రం అనేది తెగిస్తుంది, ముందుకు వెళ్తుంది. అలా ఆశ్రయించిన బిడ్డలను ఆదుకునేటువంటి నిజమైన దైవ సేవకులుగా, సేవకురాలుగా వాళ్ళెంత గొప్పవాళ్ళో చూడండి. ఆదరించినట్టు ఆదరించి తన యోగక్షేమాలు చూసి సక్రమంగా అన్ని పరిచయాలు పంపించి సాగనిపిన వాళ్ళు కనబడుతున్నారు. ఈరోజు మనం క్రిస్మస్ సంబరాలు చేస్తూ లేదా మనం ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తుని మనం ఎలా కనబరుస్తున్నాం, భౌతికమైన యేసుక్రీస్తుని పుట్టించడానికి వాళ్ళు ఎలా నలిగిపోరచడండి, ఎలా నలిగిపోయారో. కానీ ఈరోజు మహిమా స్వరూపైన యేసుక్రీస్తు అని కనబరచడానికి ఏం చేస్తే కనబడతామని చెప్పండి. క్రిస్మస్ సంబరాన్ని గొప్పగా చేసేస్తే కనబడతాడా యేసుక్రీస్తు వారు మన ద్వారా? లేదంటే గొప్పగా అలంకరించుకుంటే కనబడతాడా? గొప్పగా ఘనంగా మనం సెలబ్రేషన్ చేస్తే యేసుక్రీస్తు వారు మన సంఘం ద్వారా ప్రమోట్ అవుతాడా, బయలుపరచబడతాడా? మహిమా స్వరూపమైన క్రీస్తు ప్రకాశం మీ యందు వెలిగించబడేలాగా ఆ దేవుణ్ణి మీరు వెలిగింపండి, ప్రసరింపచేయండి అని మాట్లాడుతుంటే ఈరోజు ఇదిగో ఈ యొక్క ఈవెంట్ల ద్వారా, పండుగల ద్వారా, డ్యాన్సుల ద్వారా, అనేక రకమైన నాటికల ద్వారా ఇదిగో క్రిస్మస్ కన్నా బాగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఇదిగో మేము క్రీస్తుని కనబరిచాము, క్రీస్తుని మహింపరిచాము అన్నట్టుగా మన సంతోషాన్ని మనం చూసుకుంటాం తప్పించి, కానీ దేవుడు సంతోషిస్తున్నాడా, దేవుడిని సంతోషపెట్టే కార్యం చేశామనే విషయం ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని, భౌతికమైన క్రీస్తుని అంటే ఈ దేహంతో ఉన్నటువంటి క్రీస్తుని భూమి మీద రప్పించడానికి ఎలా పాటుపడ్డారో చూడండి, ఎలా సమర్పించుకున్నారు జీవితాన్ని. వాళ్ళ క్రియల ద్వారా ఎలా ప్రభువును బయటికి రప్పించారో, ఈ లోకానికి చూపించారో. ఈరోజు అదే క్రీస్తు ఈరోజు మహిమ స్వరూపుడిగా మన హృదయాలటువంటి క్రీస్తుని మనం కనబరచడానికి ఏం చేస్తున్నాం చెప్పండి? కేవలం పండగలు మాత్రమే చేస్తున్నాం, కానీ క్రీస్తు యొక్క లక్షణాలను, నిజమైన క్రీస్తుని కనబరిచిన మన అంతరంగిక స్వభావం అనేటువంటి ఆ క్రీస్తు గుణలక్షణాలు ఎక్కడున్నాయి, ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? దేని ద్వారా మనం కనబరుస్తున్నాం, దేని ద్వారా ఆయన బయలుపరుస్తున్నాం, దేని ద్వారా ఆయన్ని పెడుతూ మనం ఆరాధిస్తున్నాం చెప్పండి? కాబట్టి దేవుని పిల్లారా గమనించండి, ఆ రోజు ఆ నిజమైన క్రీస్తుని ఈ లోకానికి బయలుపరచడానికి వాళ్ళు ఎలాగైతే నలిగిపోయారో, ఈరోజు ఆత్మీయ సంబంధమైన యేసుక్రీస్తు మహిమ స్వరూపమైనటువంటి ఆ క్రీస్తు వాక్యాన్ని ఈరోజు మనం ప్రకటించడానికి లేదా ఆ క్రీస్తుని బయలుపరచడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే, దానికి నిదర్శనంగా మనం అలా నడవగలిగితే, అలా సమర్పించుకోగలిగితే, అప్పుడు మన మన సంఘాలలో కూడా నిజమైన క్రిస్మస్ ఆరాధన. కాబట్టి ఈ మాటలు అర్థమైన ఆశిస్తూ ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన మీ కృప చేత నాయన మా జీవితానికి అవసరమైన సంగతులు నాయన ఆ క్రిస్మస్ దినాలలో నీ కుమారుడు రాకడ కోసం తండ్రి వాళ్ళు ఎలా సమర్పించుకున్నారో ప్రభువా నాయన, మరి నిజమైన నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ పాత్రలుగా ఎలా ఒదిగిపోయారో ప్రభువా, ఎంత త్యాగపూరితమైన జీవితాలను వాళ్ళు సమర్పించుకున్నారు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. నేడున్న క్రైస్తవ సమాజం అంతా కూడా తండ్రి ఇదిగో హంగులు ఆర్భాటాల ద్వారా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఇదిగోనైనా పైపైన ఆనందాన్ని పొందుతున్నాం ప్రభువా. లోనున్న క్రీస్తుని ఈ ప్రపంచాన్ని కనబరచాలన్నటువంటి దృక్పథం ఎవరిలోనూ లేదు నా తండ్రి. దేవా, అందు నిమిత్తమే తండ్రి ఇదిగో మొదటి దినాలలో అనగా మీ కుమారుడు రాకడ దినాలలో వాళ్ళు ఎలాగైతే సమర్పించుకున్నారో తండ్రి, నిజంగా వృద్ధ దైవజనులు ఎక్కడ నిరాశ నిస్పృహ లేకుండా నీకోసం కనిపెట్టుకొనచ్చు, అలాగే నీ కుమారుడు రాక కొరకు వాళ్ళు ఏ విధంగా దోహదపడ్డారు, అలాగే నీ కుమార్తె అయినటువంటి మరియ ఏ రకంగా నలిగిపోతూ నీ కుమారుణ్ణి సురక్షితంగా ఈ ప్రపంచానికి కనబరిచిందో. నేను ఈరోజు మేము క్రైస్తవులుగా ఏ ఇబ్బందులు పడుతున్నాం, ఏ అపనందలు పడుతున్నాం, ఏ బాధలు పడుతున్నాం, క్రీస్తు సువార్త నిమిత్తం నా తండ్రి మరొకసారి మీ మాటల ద్వారా మాకు వినిపించారు ప్రభువా. నేను అలా జరిపిస్తూ నా ప్రభువా నీ కుమారునిక పుట్టుకను స్మరించుకుంటే అది నిజమైన క్రిస్మస్ అని మాకు తెలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. విన్న మాటల ప్రకారం ప్రతి బిడ్డని అటు రీతిగా స్థిరపరచండి, బలపరచండి. మీరే మహిమ పొందుకోమని యేసునామని ప్రార్థన వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.